నమస్తే. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో తెగిపోయిన రోడ్లు, నిర్మాణంలో రోడ్ల పరిస్థితులను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పరకాల సబ్ డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించి ఆర్ఎండ్బి అధికారులతో చర్చించారు. హన్మకొండ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా నడికూడ మండలం కటాన్ముక్లు గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న రోడ్డు, అదేవిధంగా పరకాల శివారులో ఉన్న చలివాగు వంతెనను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కటాన్ముక్లు వద్ద ఉన్న వాగులో నుండి వరద ఉధృతంగా పోతుండటంతో దెబ్బతిన్న కాజ్వేను కలెక్టర్ సందర్శించి అక్కడ వంతెన రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆర్ఎండ్బి అధికారులతో చర్చించారు. వరద ప్రవాహం గురించి, అక్కడి పంటలకు సంబంధించిన వివరాలను స్థానిక రైతులు కలెక్టర్కు వివరించారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పర్కాల్ మండల్లో పర్కాల్ నుంచి భూపాల్పల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైటే ఇంజనీర్స్, ఎన్హెచ్ వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దార్, పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు నడికూడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాజ్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెన్స్ అవుతాయి అనేది తెలియజేస్తున్నాము. అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ అందరూ కూడా ఫీల్డ్లో అందుబాటు ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నారు.